ఫామ్ 28 అన్న చాసీ ప్రింట్ తీసాడు ఆల్రెడీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మమ్మల్ని పంపించి మంచి పని చేసినాం. 3 ప్రింట్లు ఫామ్ 28 తీసాడు, వైట్ పేపర్లు ఇంకొన్ని పేపర్లు తీసాడు. బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ. ఓకే, ఈ ఆర్సీ వచ్చేసి మనకి అథారిటీ ఆఫీస్ అంటే ఆర్టీఓ ఆఫీస్లో మనకి ఎన్ఓసి తీసే టైంలో కావాలి కాబట్టి ఇవన్నీ తీసుకుంటాను. తర్వాత ఈ జిరాక్స్లు ఇన్సూరెన్స్ అను బండి ఆర్సీ జిరాక్స్లు నీకు ఓన్లీ ఆర్సీ అను పొల్యూషన్ ఇన్సూరెన్స్ జిరాక్స్లు మాత్రం నీ బండిలో పంపిస్తారు. ఓకేనా, ఈ ఒరిజినల్స్ అన్నీ మాత్రం ఎన్ఓసితో పాటిస్తారు. సో యాడికి బోర్ వీళ్ళు ఇక్కడే ఉంటారనమాట. సో బండి వెళ్ళక్కడికి బండి చూపిస్తాను. वो डर गए क्योंकि वो गाड़ी रास्ते में लेके गए साइड आओ देखो ना साइड निकल आओ प्लीज चेक చేసే बोनट खोलो बोनट వెనక చూపించి లాంగ్ యాంగిల్లోకి వెళ్ళి కూర్చుంటా మళ్ళీ ఇటు తీసుకుంటారా. मैं चेक अब बोलो सर. డబ్ల్యూవి వీడియోలో చూపించకూడదు అది అన్నా, నువ్వు చెప్పు, ఇదో చూసి చెప్పు. ఇందులో డబ్ల్యూవి WVWJ 14604 FT026916. ठीक है. ఓకే, సో ఈ విధంగా మనం వెహికల్స్ అనేవి చెక్ అయితే చేయడం జరిగింది. సో మీరు తీసుకున్న పేమెంట్ అంటే మీరు ఏదైతే డీలర్తో మాట్లాడుకున్న పేమెంట్ ఉందో పేపర్లు వచ్చేంత వరకు 35,000 రూపాయలుగా ఆప్తా అని చెప్పారు మీరు. సో అతను ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే మీకు ఏదైతే వాట్సాప్లో ఎన్ఓసి ఫోటో పంపించిన తర్వాత మీరు డబ్బులు పంపిస్తా అని చెప్పారు. సో ఓకే అన్న, మీరు చేసింది మంచి ప్రయత్నమే. సో నాకు ఒక ఆర్మీ ఆఫీసర్ అనమాట ఇప్పుడు వికాస్పురికి నన్ను గురుగావ్ నుండి పంపించారు. 1 అవర్లో నేను ఇక్కడికి వచ్చాను. నాకు 10,000 వేసినాకనే నేను అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ లొకేషన్లోకి వచ్చి వెహికల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒక డీలర్ దగ్గర హ్యాండ్ ఓవర్ అయితే చేసుకున్నాం. వాళ్ళ వెహికల్ కూడా మనకి కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసుకోమని మొత్తం అంతా చెప్పిన తర్వాతనే పేమెంట్ అనేది మన అన్న అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయితే చేశారు. సో అన్ని కోణాల్లో కూడా నమ్మడం కరెక్ట్ కాదు, అలా అని చెప్పి నమ్మకాలు లేకపోవడం కూడా తప్పనమాట. బట్ ఏదైనప్పటికీ జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అక్కడ అన్న ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ అయినప్పటికీ అతనికి కొంచెం సర్కిల్ ఉన్నా కానీ మన తెలుగు అంటే రోజు పని ఇదే పనిలో ఉంటారు కాబట్టి నన్ను పంపించడం అయితే జరిగింది. నన్ను పంపించి వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసుకో రోహిత్ భాయ్ అని చెప్తే నేను బండిని ఇన్స్పెక్షన్ చేసుకొని కంప్లీట్గా ఎంత తిరిగింది ఏంటి రీడింగ్ ఒక్కటి పక్కన పెడితే బండి అయితే బాగుందా లేదా, ఏమన్నా మెకానికల్గా ఏదైనా వర్క్ ఉందా లేదా అనేది అయితే ఇన్స్పెక్షన్ అయితే చేసిన. సో ఇది ఇప్పుడు ఎవరైతే మన డీలర్ ఉన్నారో వాళ్ళ తరపు నుండి ట్రాన్స్పోర్టర్ వాళ్ళు వచ్చారు. भाई कौन सी ट्रांसपोर्ट भाई? मोहित ट्रांसपोर्ट दयाल ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒకటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. వాళ్ళ సైడ్ నుండి వీళ్ళైతే బై కంటైనర్ హైదరాబాద్కి పంపించడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు సమయం వచ్చేసి 10:08 25వ తారీఖు జనవరి 2025 సంవత్సరం 10:08 మోహిత్ భాయ్ ఇక్కడ నుండి వెహికల్ గురుగావ్ తీసుకొని వెళ్ళి అక్కడ కంటైనర్లో ఎక్కించి అక్కడ నుండి హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తాడు. సో రేట్ అయితే నేనేమీ మాట్లాడలేదు అన్న, వాళ్ళు మాట్లాడుకున్నారు. రేట్ అనేది డీలర్కి కొట్టారు. సో నాకు 10,000 కమిషన్ మాత్రమే ఇచ్చారు. అంతకు మించే పేపర్లు పంచుకున్నాయా, బండి సరిగ్గా ఉందా లేదా, ట్రాన్స్పోర్టర్ వాడు వచ్చాడా నిజమా కాదా అవి ఒక్కటి చూసుకో అన్న, నీకు ఈ రోజుకి 10,000 ఇస్తా అన్నాడు. నేను ఆ 10,000 తీసుకున్నా 1 డేలో జస్ట్ ఒక 2 అవర్స్ 10,000 తీసుకున్నా. నా పని నేను చేసిన, వాళ్ళ పని వాళ్ళకి అప్పచెప్తున్నా.
బండి అయితే బై రోడ్కి అయితే కంటైనర్కి అయితే వెళ్తుంది. రైట్ అన్న. ఇంకా ఎవరైనా డీలర్స్ దగ్గర తీసుకునేటప్పుడు అదేవిధంగా బయట ఎక్కడైనా తీసుకోవాలన్నా మన తెలుగు వాళ్ళు ఇంకా నాకులానే చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. మమ్మల్ని నమ్మండి, ₹1 వస్తే మన తెలుగుడికే ఇస్తారు మీరు. ఓకేనా? నమ్మి డబ్బులు అయితే వేయండి. మేము ఇన్స్పెక్షన్ చేసుకున్నా బండి బాగుంటే బాగుందని చెప్తాం, బాగోకపోతే బాగాలేదని చెప్తాం. మీ 10,000 మాత్రం తీసుకున్నాక మీకైతే ఇవ్వం. అర్థమైందా? ఇన్స్పెక్షన్ మాత్రం చేసి చెప్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.